కిరణ్ గారికి ఎంత పని జరిగిందో చూడండి. ఇప్పుడు ఏమైంది? ఈ సంవత్సరం కాకుంటే వచ్చే సంవత్సరం వెళ్తాం, అంతే కదా. ఏంటి సార్ మీరు అలా పేషెంట్ అంటారు? కిరణ్ స్పృహలోకి వచ్చారు. కాస్త డ్రౌజీగా ఉన్నారు. చూసి మీరు త్వరగా వచ్చేయండి. ఉండండి ఉండండి, మీరందరూ కొంచెం ఎమోషనల్గా ఉన్నారు. నేను వెళ్ళి చూసి వస్తాను. కిరణ్, కిరణ్, సార్, మ్యాచ్ ఎందుకు ఇప్పుడు దాని గురించి? ప్రాణాలు దక్కటమే గొప్ప విషయం, ఇంకా మ్యాచ్ గీచి అంటూ. ఇది మాకు ముఖ్యమైన మ్యాచ్. వెళ్ళక తప్పదు సార్. వెళ్దాం వెళ్దాం, ఎవరైనా ఒక సబ్స్టిట్యూట్ని చూసి వాళ్ళతో పంపుదాం. ముందు నువ్వు నీ గురించి ఆలోచించు. మీ ఇంటికి కబురు కూడా చేశాం. గుడ్ టీమ్ సార్. సరైన కోచ్ ఉంటే తప్పకుండా కప్పు గెలుస్తారు. అర్థమైందయ్యా, నీతో సమానమైన వాడిని ఎక్కడికి పోయి పట్టుకోను. 10 రోజుల్లో వాడు గేమును అర్థం చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి కప్పు కొట్టే లెవెల్కు ఆటగాడిని ఎక్కడని వెతకను. ఒక్కడున్నాడు సార్. ఎవరు? బిగిల్. ప్రెసిడెన్సీ కాలేజ్ బిగిల్. ఆంధ్రప్రదేశ్ తలపడబోయేది పంజాబ్తో.
నరులే వెలుగును కనలేరు, దేవుడు కలడని మరిచేరు, ఒక దేవుడు కలడని మరిచేరు. వాళ్ళకి బలిపు ఎక్కువైందన్న. ఈ ఒక్క వారమే 13 మంది పోయారు, అందులో మన వాళ్ళు 8 మంది. నువ్వు మౌనంగా ఉండిపోతున్నావు, ఇది సాగ్గా తీసుకుని వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు. రావుతూరు కొట్లో పంచాయతీ పెడితే మంచిది అనుకుంటున్నా. మన ఏరియాకి రమ్మందాం అన్నా. బండి వాళ్ళ ఏరియాకు పోని. మన వాళ్ళని పిలుద్దామా? వద్దు. ఒంటరిగా వెళ్తావన్నా? పిచ్చ సీనుదలు ఇయ్యాల. కలడని మరిచేరు, ఒక దేవుడు కలడని మరిచేరు. పెద్ద ఆయన ఒంటరిగా సిక్కాడ్రా. గుంపుగా దొరికేశారు. వేసేద్దామా? అలెక్స్ రానియండి, అదేగా గౌరవం. ఈ తడవ మిస్ అవ్వదుగా? మిస్ అవ్వదు. వేసేద్దాం. వేసేస్తే పోయే. మనసున పెంచు మంచితనం, జయించు స్వార్థ గుణం. త్యాగ జ్యోతిని వెలిగించు. ఫలించు, నీ ఆశయ సాధన ఫలించు. ఇలలో న్యాయం లేదు సుమా, ఇది కలకాలం మరువకుమా. నరులే వెలుగును కనలేరు, దేవుడు కలడని మరిచేరు. ఆహాహా ఓహో లా పండిది భద్ర. ఇలలో ఫుట్బాల్ ఆడడానికి బాల్ కావాలరా, అన్న గాల్లకి ఎగిరి హెడ్డింగ్ ఇస్తే గోల్ పడునురా. ఫౌల్ కిక్ పెనాల్టీ. ఏంటమ్మా పసిపిట్టని పట్టుకున్నట్టు పట్టుకున్నావు? నాకు ఇస్తే కాసేపు పట్టుకుంటా. తల్లడిల్లురా. కూర్చొని చూడాలరా. నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను, అమ్మాయిని పట్టుకుని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. రా రైట్. ఊరికి కళ్ళతో సైగ చేస్తేనే ఫోన్ నెంబర్ ఇచ్చుండేది, తింగర్ వేషాలు వేస్తూ. ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చేదానివిగా. గుడ్ జనరేషన్. నువ్వు వెళ్ళమ్మా. ఏయ్, ఆ చూపేంటిగా. ఏంట్రా ఫైట్ సప్పగా ఉంది. గురు కప్పెత్తుకెళ్తుంది కదా, ఇంకా ఫైట్ స్పీడ్ ఎక్కుతుంది చూడు. కప్పు చెవులు, నా చెవులు.
శటకోపం పెట్టినట్టు కొడుతుంది. ఏంటి గురు కప్పుకి తల వేరు ముందు వేరు అయింది. అయ్యో పాపం. అయిపోయింది అయిపోయింది, వెళ్ళండి వెళ్ళండి నువ్వు నోటితో ఏం చెప్పక్కర్లేదు వెళ్ళండి. ఏంటమ్మా ఫ్రెండ్సా? అడుగుతుంది చూడు. పోరా పోరా. అవును కప్పు అదేమిటి అడుచుకుంది? 6 టీములతో ఆడి గెలుచుకున్న కప్పుని ఎర్ర కొట్టి కుషి చేస్తున్నావా? మర్యాదగా నా కప్పు కావాలంటే నేను సొట్టలు తీయించినా? సొట్ట నాకు ఈ కప్పే కావాలి. అదెలా కుదురుతుంది చెప్పు బాస్. కోర్త సచ్చుకుంటా. బాస్ ఆగండి, తెల్లారగానే 10ంటికి ఇచ్చేస్తాను. ఓకే అదే 6 గంటలైంది, చీకటి పడింది, ఇంట్లో వెతుకుతారు, రేపు పొద్దునే షాప్కి వెళ్ళడం కుదురుతుంది. ఓ ఇట్లాంటి కప్పే వెతకాలి, రుద్దమ్మా, రుద్దే. డబ్బులు రెడీ చేయాలి. ఓకేనా ఓకేనా ప్లీజ్? అయితే ఓకే, రేపు పొద్దున్నే 10ంటికి నా కప్పు నాకు ఇచ్చేస్తావుగా? ప్రామిస్. వస్తాను. ఏ కింగిని మింగిని ఐడి హలో, కప్పు ఇచ్చేసి ఏమైపోతుంది తీసుకెళ్ళి. నాకేంటి? వదిలేయ్. మన సెంటర్ కాడికి వస్తారా? రిక్షా మాట్లాడించు. ఏంజల్ ఆశీర్వాదం. వాతమా అమ్మాయి అడగగానే 10ంటికి ఒప్పేసుకున్నావు ఎందుకు గురు? ఏరియాలో అందరూ వెయిటింగ్ ఎందుకు? కప్పు కోసం. ఇంటికాడ హౌస్ఫుల్ అంట. ఓ మై గాడ్.